గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 965. ఈ రోజు డైలీ మనీ షోలో మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 39 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 78,472 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 22 పాయింట్స్ పెరిగి 23,750 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.1% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ ఆల్మోస్ట్ 2024 ఎండింగ్ కి వచ్చేసాం కదా, త్వరలోనే కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. సో ఈ న్యూ ఇయర్ అంటే 2025 లోని జాన్ టు డిసెంబర్ ఈ మధ్యలోని బెటర్ రిటర్న్ వచ్చేటువంటి స్టాక్స్ రిలేటెడ్ గా వేరియస్ బ్రోకర్స్ అయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో ముందుగా జెఫ్రీస్ వాళ్ళ విషయంకి వచ్చేసరికి 2025 డిసెంబర్ కల్లా మన నిఫ్టీ 50 26,600 పాయింట్స్ కి టచ్ అవుతుందని, అంటే నిఫ్టీ ఆల్మోస్ట్ 10% వరకు రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ నెక్స్ట్ 4 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ సైకిల్ అయితే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ మ్యాక్రో ఫ్రంట్ మనం చూసినట్లయితే 2025 లోని ఇన్ఫ్లేషన్ కొంత కంట్రోల్ లోకి రావచ్చు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత ఈ 2025 లో ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్స్ వరకు రేట్ కట్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ 2025 లో వీళ్ళ టాప్ పిక్స్ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ సెక్టర్ లో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ లాంటి స్టాక్స్ ని వీళ్ళు పిక్ చేసినట్లయితే వీటితో పాటుగా భారతి ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, టీవీఎస్ మోటార్స్, కోల్ ఇండియా అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి గోద్రేజ్ ప్రాపర్టీస్ తో పాటుగా ఫార్మా కంపెనీ అయినటువంటి సన్ ఫార్మాసిటికల్స్ ని కూడా వీళ్ళు పిక్ చేసుకోవడం జరిగింది. అండ్ అదే హెచ్ఎస్బీసీ విషయంకి వచ్చేసరికి వీళ్ళైతే రియల్ ఎస్టేట్ సెక్టర్ ని వీళ్ళ టాప్ పిక్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 2025 అంటే రియల్ ఎస్టేట్ సెక్టర్ బెటర్ రిటర్న్స్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆర్బీఐ ఒకవేళ ఇయర్ లోన్ రేట్ కట్ తీసుకుంది అనుకోండి, దానివల్ల ఎక్కువ మంది హోమ్ లోన్స్ అవి తీసుకోవచ్చు కదా. సో ఎక్కువ మంది లోన్స్ తీసుకుని ఇల్లు గనక కొన్నట్లయితే దాని ద్వారా రియల్ ఎస్టేట్ కంపెనీస్ లాభపడతాయి. కాబట్టి వీళ్ళైతే ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ లో ఉన్నటువంటి గోద్రేజ్ ప్రాపర్టీస్, డిఎల్ఎఫ్, సోబా అండ్ అలాగే ఓబ్రాయ్ రియాలిటీ లాంటి స్టాక్స్ అయితే పిక్ చేయడం జరిగింది. అండ్ అదే జేఎం ఫైనాన్షియల్ విషయంకి వచ్చినట్లయితే వీళ్ళు యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, సంవర్ధన మదర్సన్, అహుల్వాలియా కాంట్రాక్ట్స్, కేపీఐ టెక్నాలజీస్ తో పాటుగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి మరికొన్ని స్టాక్స్ ని పిక్ చేసి అవి ఎంత అప్సైడ్ మూవ్ అవ్వచ్చు అని చెప్పి టార్గెట్ ని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ స్టాక్ పిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం కొంతసేపు పక్కన పెడదాం. ఎందుకంటే ఎప్పుడు కూడా బ్రోకర్స్ అంటే దివాళీకి కొన్ని స్టాక్స్ పిక్ చేస్తారు అండ్ అలాగే ఇలా న్యూ ఇయర్ వస్తున్నటువంటి టైంలో కొన్ని స్టాక్స్ ని పిక్ చేస్తారు. సో ఇటువంటివి కామన్ గానే జరుగుతుంటాయి. బట్ వీళ్ళ స్టాక్ పిక్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మన రీసెర్చ్ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం తీసుకుని ఫర్దర్ గా ఆ కంపెనీస్ రిలేటెడ్ గా మనం వర్క్ చేసి ఆ తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ గా ఆ కంపెనీ మనకి అర్థమైన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. ఇక్కడ బ్రోకర్స్ పిక్ చేసినటువంటి స్టాక్స్ ఎలా ఉన్నా కూడా లాస్ట్ క్వార్టర్ లో మనందరం ఏం అబ్జర్వ్ చేసాం, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే కొంతవరకు డిసప్పాయింటింగ్ నెంబర్స్ నే పోస్ట్ చేశాయి కదా. ఈవెన్ Q3 రిజల్ట్స్ లో కూడా కొంతవరకు గ్రోత్ లోని స్లో డౌన్ కనపడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూడాలి ఎలాగా. ఇప్పుడు Q3 క్లోజ్ అయిపోతుంది కాబట్టి జనవరి స్టార్టింగ్ నుంచి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం స్టార్ట్ చేసేస్తాయి. సో ఒకవేళ కంపెనీస్ కనుక ఎక్స్పెక్టెడ్ లెవెల్లో నెంబర్స్ ని పోస్ట్ చేసినా లేదా కొంత బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేసినా ఓకే, కానీ ఈ Q3 లో కూడా కంపెనీస్ కనుక డిసప్పాయింటింగ్ నెంబర్స్ ని రిలీజ్ చేసినట్లయితే కొంత మార్కెట్ లో ప్రెషర్ కనబడచ్చు. అండ్ అలాగే ఏవైతే కంపెనీస్ నెంబర్స్ వీక్ గా ఉంటాయో ఆ స్టాక్స్ కూడా కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మార్కెట్ పెరిగినటువంటి సినారియో వేరు. కమింగ్ ఇయర్ లోని ఏ స్టాక్ పెరగాలన్నా కూడా వాటి ఫండమెంటల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ నుంచి ఏవైతే కంపెనీస్ వాళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో పాటు మేనేజ్మెంట్ కామెంటరీ కూడా ఉంటుంది కదా, ప్రతిసారి రిజల్ట్స్ లోని మేనేజ్మెంట్ గైడెన్స్ అవి ఇస్తుంటాయి. సో ఏ కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్ కామెంటరీ బాగుండి వాళ్ళు చెప్తున్నట్టుగా కమింగ్ క్వార్టర్స్ లోని గ్రోత్ ని డెలివర్ చేస్తారో అటువంటి స్టాక్స్ లోనే మనం ఫ్యూచర్ లోని మంచి రన్అప్ చూడొచ్చు. కానీ ఏవైతే కంపెనీస్ కొంత వీక్ నెంబర్స్ అంటే ప్రెసెంట్ వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి కదా, ఈ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నటువంటి టైంలో నెంబర్స్ గనక ఆ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేయలేనట్లయితే అటువంటి స్టాక్స్ లో అయితే మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. సో అందుకని ఇక పైన మెయిన్లీ ఫండమెంటల్స్ పైనే మనం ఫోకస్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ Q3 రిజల్ట్స్ ఏవైతే రాబోతున్నాయో ఇవి మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ కి వెరీ ఇంపార్టెంట్ నెంబర్స్. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ లో డిసప్పాయింటింగ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఈసారి కంపెనీస్ అయితే కొంత బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేసినట్లయితే ఓకే. ఒకవేళ నెంబర్స్ కనుక ఈసారి డిసప్పాయింట్ చేస్తే మార్కెట్ లో మనం మరికొంత ప్రెషర్ ని చూసే అవకాశం ఉందన్నది గుర్తుపెట్టుకోవాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మన పోర్ట్ఫోలియోలో చాలా స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంటాం కదా. సో లాస్ట్ 1 year లో మీ ఎంటైర్ పోర్ట్ఫోలియోలోనే ఒక స్టాక్ అంటే హైయెస్ట్ రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ హైయెస్ట్ రిటర్న్ ఎంత అంటే ఎవరైనా ఏం చెప్తారు, 100% ఉండొచ్చు, 200% ఉండొచ్చు, లేదా 300% ఉండొచ్చు, అంతేనా? సో అంతకు మించి ఎంతున్నా కూడా మరి 1000% లో మనకి రిటర్న్ అయితే రాదు కదా. బట్ ఇక్కడ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఈ లాస్ట్ 1 year లోని హైయెస్ట్ రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఈ 1 year లోని ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఈ స్టాక్ ఏదైతే ఉన్నదో ఇది ఏకంగా 65,000% పైన రిటర్న్ డెలివర్ చేసింది. అంటే 1 year
ఇయర్ బిఫోర్ ఈ స్టాక్ లోని ఎవరైనా ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఆ వాల్యూ ఇప్పుడు 6.5 కోట్లకు పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ వినడానికి అయితే బాగానే ఉన్నది కదా. సో ఈ స్టాక్ అనే కాదు, మీకు ఇక్కడ స్క్రీన్ మీకు కనపడుతున్నటువంటి వేరియస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1000% లోనే రిటర్న్స్ అయితే డెలివర్ చేశాయి. నిజంగా ఈ కంపెనీస్ ఇంత పెరగడానికి ఫండమెంటల్స్ ఆధారంగానే పెరిగాయంటే సో ఇక్కడ కనపడుతున్నటువంటి కంపెనీస్ అన్నిటి రిలేటెడ్ గా మనం వర్క్ చేయలేదు. కానీ ఇలా కొన్ని కంపెనీస్ మార్కెట్ లోని ఎటువంటి సంబంధం లేకుండా, అంటే ఫండమెంటల్స్ వాటి రిజల్ట్స్ అవి బాగోకపోయినా, వాటి నెంబర్స్ లేకపోయినా, అసలు కంపెనీ పరంగా ఎటువంటి గొప్ప ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా కొన్ని స్టాక్స్ ఎందుకు పెరిగిపోతాయి తెలియదు, అలా పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ఆ స్టాక్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో చాలా బజ్ వినిపిస్తుంది. కాకపోతే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రీసెంట్ గానే మనం ఒక కంపెనీ గురించి మాట్లాడుకున్నాం చూసారా, సెబీ బ్యాన్ చేసిందని, భారత్ గ్లోబల్ డెవలపర్స్ అని. ఆ స్టాక్ కూడా అలా పెరిగిందే. ఈ స్టాక్ అలా పెరిగింది, ఇప్పుడు కనబడుతున్నటువంటి స్టాక్స్ కూడా అలా పెరిగాయంటే అవన్నీ చెడ్డ కంపెనీసా అంటే అవి చెడ్డ కంపెనీసా మంచి కంపెనీసా అని మనకు తెలియదు. కాకపోతే ఎటువంటి ఫండమెంటల్స్ కూడా లేకుండా మీకు స్టాక్ ఇలా పెరిగిపోతుంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంత రిటర్న్ వచ్చేస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో బజ్ వినబడుతుంది కదా, ఆ బజ్ చూసి మాత్రం మనం ఏ స్టాక్ లో కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ రిలేటెడ్ గా సోషల్ మీడియాలో విని మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఒకవేళ ఆ కంపెనీ రిలేటెడ్ ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఆ స్టాక్స్ కరెక్ట్ అవుతుంటాయి కదా, ఆ కరెక్షన్ టైంలో ఆ స్టాక్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా అవ్వలేం. అండ్ అంతేకాకుండా మార్కెట్ లోని ఇలా పెరిగినటువంటి స్టాక్స్ గురించి మనకెప్పుడు తెలుస్తుంది అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఎప్పుడు తెలుస్తుంది, బాగా పెరిగిపోయిన తర్వాత సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ అవుతుంది. ఆ బజ్ చూసి చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేసి అటువంటి స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వలేక స్ట్రక్ అయిపోతూ ఉంటారు. అందుకనే ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం వర్క్ చేసి మనకు ఆ కంపెనీ అర్థమైన తర్వాతే క్వాలిటీ కంపెనీస్ ని పిక్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఇలా మార్కెట్ లో మనకి ఒక కంపెనీ రిలేటెడ్ న్యూస్ వినబడుతుంది, బజ్ కనబడుతుంది, స్టాక్ పెరిగిపోతుంది అని చెప్పి ఫోమోలోని ఏ స్టాక్ లో కూడా మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకూడదు. ఒకవేళ రాంగ్ స్టాక్ ని పిక్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా కోల్పోతామని గుర్తుపెట్టుకోండి. కొన్ని స్టాక్స్ ని ఈవెన్ ఆపరేటర్స్ కూడా మేనేజ్ చేస్తుంటారు. అలా ఆపరేటర్స్ మేనేజ్ చేసేటువంటి స్టాక్ లో గనక మనం ఒక్కసారి ఎంటర్ అయితే వాళ్ళైతే బాగా పెరిగిపోయి ఎగ్జిట్ అయిపోతారు. వాళ్ళు ఎగ్జిట్ అయిన తర్వాత మనం ఎగ్జిట్ అవ్వాలన్నా ఆ స్టాక్స్ రోజు లోవర్ సర్క్యూట్ కొట్టేస్తుంటాయి కాబట్టి ఎగ్జిట్ అవ్వలేక మనం నష్టపోతాం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం మనీ పర్సన్స్ కి అయితే అందరికీ ఆల్మోస్ట్ అవగాహన ఉంటుంది. బట్ మార్కెట్ లోకి రోజు కొత్త ఇన్వెస్టర్స్ అయితే వస్తుంటారు కదా, పాపం అటువంటి వారు వీటి రిలేటెడ్ గా అవగాహన లేక ఇన్వెస్ట్ చేసి నష్టపోతుంటారు. సో ఎవరైనా మార్కెట్ లో కొత్తగా వచ్చినట్లయితే ఈ న్యూస్ చూస్తున్నారు కదా, చూసిన తర్వాత మీరు మార్కెట్ లో ఎక్కడైనా సోషల్ మీడియాలో ఒక టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు, ఒక వాట్సాప్ ఛానల్ కావచ్చు, లేదా ఏదైనా వీడియో కావచ్చు, ఒక యాడ్ కావచ్చు, మీకు ఏం కనబడుతున్నా కూడా మోసపోయి వాటిలో ఇన్వెస్ట్ చేసేకండి. మీ అంతటా మీరు ఆ స్టాక్ రిలేటెడ్ గా వర్క్ చేసి మీకు కంప్లీట్ అర్థమైన తర్వాతే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అన్నది తీసుకోండి. నెక్స్ట్ మన కంట్రీలోని ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే బాగా పెంచాలని చెప్పి గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్లుగా ఈ రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇలా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలంటే బయట నుంచి మన దగ్గరికి ల్యాప్టాప్ ఇంపోర్ట్స్ వస్తాయి కదా, వాటిని బ్యాన్ చేసేస్తాం అనుకోండి, అదర్ కంట్రీస్ ఒప్పుకో కదా, ఎందుకంటే అదర్ కంట్రీస్ తో మనకి అగ్రిమెంట్స్ ఉంటాయి. అలా బ్యాన్ చేసేసినట్లయితే స్ట్రైట్ అవే మన దగ్గర నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్స్ వెళ్తాయో వాటిపైన కూడా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ విధించేటువంటి అవకాశం ఉన్నది. సో దీంతో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ల్యాప్టాప్స్ అండ్ ఐటీ హార్డ్వేర్ ఐటమ్స్ యొక్క ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకునేలాగా కొన్ని స్టెప్స్, అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్, మరి బ్యాన్ చేసేయకుండా ఇందులోని కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తుంది సర్టెన్ ఐటమ్స్ రిలేటెడ్ గా. సో ఆ రిస్ట్రిక్షన్స్ తెచ్చినట్లయితే ఏమవుతుంది, అదర్ కంట్రీస్ లోని ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన కంట్రీలోకి వచ్చి ఇన్వెస్ట్ చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి అవకాశం ఉంది కదా. సో ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసి సింగిల్ గా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, లేదా మన కంట్రీలోని ఆల్రెడీ ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా అది కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, అటువంటి కంపెనీస్ తోని టైఅప్ అయ్యి ఇక్కడ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని కూడా సెటప్ చేసేటువంటి అవకాశం ఉంది. రీసెంట్ గా చూసినట్లయితే ఈపాక్ డ్యూరబుల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఒక చైనీస్ కంపెనీతో వాళ్ళు టైఅప్ అయ్యారని చెప్పి. అలాగే వేరియస్ అదర్ కంపెనీస్ వచ్చి మన ఇండియాలో లోకల్ ఈఎంఎస్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనైతే టైఅప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మన కంట్రీలోని ల్యాప్టాప్స్ అండ్ ఐటీ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచి మన ఇంపోర్ట్ డిపెండెన్స్ ఇప్పటివరకు ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా త్వరలోనే ఏదైనా ప్రాపర్ స్టెప్ గనక తీసుకున్నట్లయితే దాని ద్వారా మన ఇండియన్ ఈఎంఎస్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే భారీగా లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, అసెట్ మేనేజ్మెంట్ లాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ అయిన నీసెస్ ఫైనాన్స్ సర్వీసెస్ వాళ్ళ రిజల్ట్స్ అయితే 24th రోజున వచ్చే రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మనం చూసాం అనుకోండి, వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 5 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 18.86 crores
కి పెరిగింది. అంటే వీళ్ళ ప్యాట్ లోని ఆల్మోస్ట్ 300% పైన గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లోనూ మంచి గ్రోత్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో మాత్రం పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ కంపెనీ అయితే మంచి నెంబర్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ డైమండ్స్ కి సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ ఇది. ఈ కంపెనీ రిలేటెడ్ ఒక అప్డేట్ ఉంది అండ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ లిస్ట్ అయిన దగ్గర నుంచి స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ కనబడుతుంది కదా, దానికి ఉన్నటువంటి రీజన్స్ గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే వీళ్ళకి చెందినటువంటి 2 సబ్సిడరీ కంపెనీస్ ఐజిఐ నెదర్లాండ్స్ బీవీ అండ్ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ బీవీ, ఈ రెండిటిలో కూడా వీళ్ళ ప్రమోటర్స్ నుంచి 100% స్టేక్ ని అక్వైర్ చేయడం జరిగింది. సో ఎక్విజిషన్ చేయడం వల్ల ఈ 2 కంపెనీస్ కూడా ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ యొక్క ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీస్ గా మారాయి. నౌ వీళ్ళు రిలేటెడ్ ఉన్నటువంటి సెకండ్ అప్డేట్, లాస్ట్ ఫ్యూ డేస్ కంటే ఈ కంపెనీ లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనకు స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు చేస్తున్నటువంటి యూనిక్ బిజినెస్. ఈ బిజినెస్ గురించి మనం ఆల్రెడీ ఐపీఓ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. అండ్ అంతేకాకుండా ఈ బిజినెస్ లోని వీళ్ళకి పెద్దగా కాంపిటేటర్స్ కూడా లేరు. సో ఈ కాంపిటీషన్ లేకుండా ఉండి ఇది ఇంట్రెస్టింగ్ కంపెనీ అవడం వల్ల ఈ కంపెనీ లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా వేరియస్ పిఎంఎస్ నుంచి ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. వాళ్ళైతే కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని అక్వైర్ చేస్తున్నారు. సో దాంతోనే మనకి స్టాక్ లో కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంట్ కనబడుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా ఐపీఓ వీడియో మిస్ అయినట్లయితే ఒకసారి ఆ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. దిస్ ఇస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఒకసారి ఆ వీడియో చూసారనుకోండి, ఈ కంపెనీ గురించి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ వీళ్ళ బిజినెస్ లో ఉన్న ఆపర్చునిటీ గురించి కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఐపీఓ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఈరోజు డైలీ మనీ షోకి ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మీ ఫ్రీ టైమ్ లోని మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్, వేరియస్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ని డెవలప్ చేసేటువంటి పానషియా బయోటెక్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు పోలియో వ్యాక్సిన్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $14.95 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ వీళ్ళకి 127 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ వ్యాక్సిన్ సప్లై అన్నది వీళ్ళు 2025 క్యాలెండర్ ఇయర్ లోని చేయబోతున్నారు. సో వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇది పానషియా బయోటెక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, ఇన్ఫ్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి రామ్కీ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవేజ్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ వర్క్స్ ని వీళ్ళు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డు వాళ్ళ కోసం చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 215 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా ఈ సర్వీసెస్ ని వీళ్ళు 5 years పాటు అందించవలసి ఉన్నది. సో వీళ్ళు ఏదైతే ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ విన్నారో ఇది రామ్కీ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, గ్లాండ్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గ్లాండ్ ఫార్మా వాళ్ళకి చెందినటువంటి సబ్సిడరీ కంపెనీ అయినటువంటి సెనిక్స్, ఈ కంపెనీని వీళ్ళు రాష్ట్రీయ అక్వైర్ చేశారు. సో ఈ కంపెనీకి చెందినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఫ్రాన్స్ ఏఎన్ఎస్ఎం వాళ్ళు ఈ December 9th నుంచి December 19th మధ్యన జిఎంపీ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఇప్పుడు ఫ్రాన్స్ జిఎన్ఎస్ఎం వాళ్ళు వీళ్ళ సబ్సిడరీ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి 10 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేశారు. 10 అబ్జర్వేషన్స్ అంటే చాలా ఎక్కువే కదా. సో అది గ్లాండ్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతూ ఈ అబ్జర్వేషన్స్ రిలేటెడ్ గా ఫ్రాన్స్ ఏఎన్ఎస్ఎం వాళ్ళతో వీళ్ళు క్లోజ్ గా వర్క్ చేసి సార్ట్ అవుట్ చేసుకుంటామని షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎంత త్వరగా సాల్వ్ చేసుకుంటారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్, ఫుట్వేర్ బ్రాండ్ అయినటువంటి రెడ్ టేప్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఫైనాన్షియల్ ఇయర్ 24-25 కి గాను ₹2 per share ఇంటర్మ్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ బోర్డు 3:1 బోనస్ ఇష్యూను కూడా రికమెండ్ చేసింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ రెడ్ టేప్ యొక్క 1 share ఉంటుందో వాళ్ళకి 3 shares ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళ షేర్ హోల్డర్స్ అప్రూవల్స్ అవి రావాల్సి ఉన్నది. వన్స్ ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్, సూర్య రోషిని లిమిటెడ్ వాళ్ళు రీసెంట్ గా 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సూర్య రోషిని యొక్క 1 share ఉంటుందో వాళ్ళకి మరొక షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు అనమాట. ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు January 1st గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే January 1st నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ సూర్య రోషిని యొక్క షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్, ఎలక్ట్రిక్ 2-wheelers ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా 3000+ స్టోర్స్ అయితే కొత్తగా ఓపెన్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు నేషన్ వైడ్ 3200+ న్యూ స్టోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ స్టోర్స్ ని వీళ్ళు మెట్రోస్ లోనే కాకుండా Tier 1, Tier 2 సిటీస్ లో కూడా ఓపెన్ చేశామని, దీంతో స్మాలర్ టౌన్స్ లోని
ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ 3200+ న్యూ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని సర్వీస్ సెంటర్స్ కూడా కోలొకేట్ అయి ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళ S1 పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో దానిపైన అప్ టు 25,000 రూపీస్ వరకు కూడా వీళ్ళు ఆఫర్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇలా నేషనల్ వైడ్ గా వీళ్ళ స్టోర్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా ఓవరాల్ గా మన కంట్రీలో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ ఇష్యూస్ రిలేటెడ్ గా అయితే చాలా రోజుల నుంచి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కదా. ఆ సర్వీస్ కంప్లైంట్స్ అయితే వీళ్ళు ఎంత త్వరగా పాసిబిలిటీ ఉంటే అంత త్వరగా క్లోజ్ చేసుకున్నట్లయితే వీళ్ళ సర్వీస్ రిలేటెడ్ గా మార్కెట్ లో పెరుగుతున్నటువంటి నెగటివిటీ ఏదైతే ఉన్నదో అది కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయినటువంటి యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ఇన్సూరెన్స్ కార్పొరేట్ ఏజెంట్ గా వ్యవహరించేందుకు గాను IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లభించడం జరిగింది. ఇప్పుడు ఇది లభించడం వల్ల వీళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వేరియస్ లైఫ్, హెల్త్ అండ్ అలాగే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తోని వీళ్ళు టైఅప్ అయ్యి ఆ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్ ఇటువంటివన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీని ద్వారా వీళ్ళకి అడిషనల్ రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. సో ఇది యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ACME సోలార్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ACME సోలార్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ACME రెన్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి 300 మెగావాట్ సోలార్ విండ్ హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసేందుకు గాను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి 1988 crores వర్త్ టర్మ్ లోన్ ఫైనాన్సింగ్ అయితే లభించడం జరిగింది. నో ఈ ప్రాజెక్ట్స్ లోని వీళ్ళు సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని రాజస్థాన్ బికనేర్ లోని డెవలప్ చేయబోతున్నట్లయితే విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని గుజరాత్ భూజ్ లో డెవలప్ చేయబోతున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ వీళ్ళు NTPC వాళ్ళతోని పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ని కూడా సైన్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడానికి వీళ్ళకి PFC వాళ్ళ దగ్గర నుంచి టర్మ్ లోన్ ఫైనాన్సింగ్ లభించింది. కాబట్టి ఇది ACME సోలార్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సౌదీ అరేబియా అసోసియేట్ కంపెనీ అయినటువంటి ఈస్ట్ పైప్స్ వాళ్ళకి సౌదీ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అండ్ అలాగే AI రషీద్ ట్రేడింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి మల్టీ కాంట్రాక్ట్స్ విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 130 crores. అండ్ ఈ కాంట్రాక్ట్స్ లో భాగంగా వీళ్ళకి స్టీల్ పైప్స్ అండ్ కోటింగ్ పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 7 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ కాంట్రాక్ట్స్ విన్నారో ఇది వెల్స్పన్ కార్ప్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రిలయన్స్ పవర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రిలయన్స్ పవర్ వాళ్ళ అండ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి ప్రీవియస్ టెండర్ లో పార్టిసిపేట్ చేసి కొన్ని ఫేక్ బ్యాంక్ గ్యారెంటీస్ ని సబ్మిట్ చేశారని చెప్పి ఆ టైంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళపైన బ్యాన్ విధించారు కదా. రీసెంట్ గా బ్యాన్ కూడా ఎత్తివేయడం జరిగింది. అండ్ అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళకి కొత్తగా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. కాకపోతే వీళ్ళు ప్రీవియస్ గా ఏవైతే కాంట్రాక్ట్స్ కోసం బిడ్స్ వేశారో అప్పుడు ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చారు. కాబట్టి ఆ బిడ్స్ రిలేటెడ్ గా మాత్రం వీళ్ళని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిస్క్వాలిఫై చేయడం జరిగింది. బట్ ఈ ఇష్యూ ఏదైతే ఉన్నదో అది ఇంకా కోర్టులోనే నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫేక్ బిడ్ సబ్మిట్ చేసినట్టుగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్లెయిమ్ చేస్తుంది కదా. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే థర్డ్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ థర్డ్ పార్టీ వాళ్ళు వీళ్ళని మోసం చేశారని తెలియగానే వీళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాం అండ్ కోర్టులో కూడా కేసు నడుస్తుందని ఆ టైంలో చెప్పడం జరిగింది. కోర్టు వీళ్ళ బాధనలు విన్న తర్వాత ఈ 3 బిడ్స్ రిలేటెడ్ గా వీళ్ళ ఎఫిలియేట్స్ అండ్ సబ్సిడరీస్ అయితే డిస్క్వాలిఫై చేయకూడదని వీళ్ళకి ఢిల్లీ హైకోర్టు అయితే ఇన్టైమ్ రిలీఫ్ ఇవ్వడం జరిగింది. సో కోర్టులోని వీళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఇది రిలయన్స్ పవర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. యాక్చువల్లీ మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి 3 ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గానే టెండర్స్ కి అయితే వీళ్ళు బిడ్స్ అయితే సబ్మిట్ చేశారు. సో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు అయితే ఈ టెండర్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఇన్టైమ్ రిలీఫ్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇది రిలయన్స్ పవర్ వాళ్ళకైతే కొంత రిలీఫ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.